సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ సివిల్స్ ఆస్పిరెంట్స్? మాకు సివిల్సే కావాలి, భూమి మీద నాకు ఇంకేం వద్దు అనుకునేవాళ్ళు. Exclusive. You want only civil services, nothing else. Why so? ఎందుకలా? ఎందుకలా? సరే, ఎందుకలాగో లాస్ట్ అడుగుతాను. లెట్ us start the class. ఈరోజు ప్రతిసారి సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ అనాలిసిస్ ఏంటి అవి చెప్తాను. కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం మీకు ఫస్ట్ రివర్స్గా చెప్పుకుంటూ వస్తాను. అంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎలా ఉంటుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సో జనరల్గా మనం ఏం చేస్తామంటే హౌ వీ విల్ బీ ఆర్ హౌ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ సివిల్స్ ఎగ్జామ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ అంటాం. అండ్ టుడే విల్ సీ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ హౌ అవర్ లైఫ్ విల్ బీ యాజ్ ఇఫ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ సివిల్ సర్వీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. నేను 2004లో ఫస్ట్ టైం సివిల్స్ రాశాను. నేను రాసినప్పుడు ఎన్ని మెటీరియల్స్, ఎన్ని వెబ్సైట్లు, అప్పుడప్పుడు ఇంటర్నెట్ అనేది కాస్త ఎక్కడో రోడ్డు మీద ఒక కాలనీకి ఒకటి సత్యం హైవే అని పెట్టేవాళ్ళు. ఇంటర్నెట్ ఏదైనా రిజల్ట్ చూసుకోవడానికి చాలా కష్టం మీద అవర్కి 10 రూపీస్ 20 రూపీస్ పే చేసి వెళ్ళేవాళ్ళం. అలాంటి రోజులు అనమాట. ఇన్ ఇంటర్నెట్ రిసోర్సెస్ ఇవన్నీ లేవు. ఓకే, కాకపోతే అప్పుడు 2 మ్యాగజైన్స్ గట్టిగా ఉండే అనమాట. సివిల్ సర్వీసెస్ క్రానికల్ అలాంటి మ్యాగజైన్స్ ఉండే బాగా, సివిల్ సర్వీసెస్ టైమ్స్ అలాంటివన్నీ. సో అయ్యే దిక్కు నాకంతా అవే దిక్కు అనమాట. సో అటువంటి పరిస్థితిలో సివిల్ సర్వీసెస్ రాయటం అనేది అప్పట్లో మెటీరియల్స్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ చాలా కష్టం అనిపించేది. క్వశ్చన్స్ కూడా ఇంత డైనమిక్గా ఉండేవి కాదు. కొన్ని డైనమిక్గా ఉండేవి, కొన్ని చాలా స్టాటిక్గా ఉండేవి. అండ్ మీకు తెలుసా, నా రూమ్లో పెద్ద పెద్ద గన్నీ బ్యాగ్స్, పెద్ద పెద్ద సంచుల నిండా న్యూస్ పేపర్ కటింగ్స్ ఉండేవి. మీలాగా ఆన్లైన్ కాపీస్ కాదు. ఎకనామిక్ టైమ్స్ కటింగ్స్, హిందూ పేపర్ కటింగ్స్, ఇట్లా పేపర్ ఎవ్రీడే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కటింగ్స్ ఉండేవన్నమాట. చాలా అంటే చాలా. ఇంక వాటిలోంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అవి స్టాటిక్ బుక్స్, అది మేము చదివే పద్ధతి అనమాట. అప్పట్లో క్వశ్చన్స్ టైప్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. అయితే 2013 ఇంకా 2013లో ఎథిక్స్ కానీ జిఎస్ అప్పట్లో మాకు 2 పేపర్స్ ఉండేది, ఇప్పుడు 4 పేపర్స్ పెట్టాం. కానీ 2013 నుంచి 2023 నిన్న లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయింది. ఇయర్ 2023 మెయిన్స్ నిన్న అయిందనమాట. పేపర్స్ చూసిన తర్వాత నాకు నిజంగా అనిపించింది 2013 సిలబస్ మారిన తర్వాత ఇప్పుడు ఎంత ఈజీ సివిల్స్ కొట్టడం అని. ఇన్ఫ్యాక్ట్ 2016లో యాజ్ ఆమె టీచర్ అయినా కొన్ని సబ్జెక్టులు టీచ్ చేస్తాను, అన్ని సబ్జెక్టులు ఎవరు టీచ్ చేయరు కదా. బట్ నేను డైరెక్ట్గా ఎగ్జామ్ రాశాను. పెద్దగా ప్రిపేర్ అయ్యి బట్టి వెళ్ళిన ఎగ్జామ్ కాదు అది. స్పాంటేనియస్గా బ్రెయిన్ అప్లై చేసి ఎగ్జామ్ రాశాను. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి 50% మన స్టాటిక్ ప్రిపరేషన్ అయితే 50% స్పాంటేనిటీ అని నమ్ముతాను. 50% స్టాటిక్ ప్రిపరేషన్ అయితే 50% స్పాంటేనిటీ అని నమ్ముతాను. అంటే హౌ యూ అప్లై యువర్ మైండ్ ఇన్ ద ఇన్స్టెంట్ క్వశ్చన్, ఇన్ ద ప్రజెంట్ క్వశ్చన్ ఇన్స్టంటేనియస్లీ. ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్. నేను దాన్ని అబ్జర్వ్ చేశాను.
ఓకే, బాగా ట్రెండ్స్ మారిపోయాయి. అసలు ఈసారి మెయిన్స్ క్వశ్చన్ చూస్తే కనుక ఈజీ. అయితే ఇక్కడ క్వశ్చన్, సరే ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాక అసలు ఎందుకు పాస్ అవ్వాలి, పాస్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఏం చేస్తాం అది చూద్దాం. ఈరోజు క్లాస్ అంతా పాస్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏం నేర్చుకుంటాం లబాస్నాకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు మేలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక వారం రోజులకే నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. మేలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాక 4-5 డేస్కే నెక్స్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది చాలాసార్లు. జనరల్గా ప్రిలిమ్స్ అనేది సండే ఉంటుంది, మే లాస్ట్ సండేనో జూన్ 1st సండే. జనరల్గా మే 3rd సండే కానీ 4th సండే కానీ ప్రిలిమ్స్ పెడతారు. మేలో 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ పొద్దున ఒక పేపరు, మధ్యాహ్నం ఒక పేపర్ పెడతారు. రిజల్ట్స్ వచ్చాక 5 రోజులకే ఉంటుంది అనమాట. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 1:2.5 పిలుస్తారు. 1:2.5 అంటే 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 2500 మంది పిలుస్తారు. ఇఫ్ యూ హ్యావ్ 1000 posts, 2500 people will be called for the interview. సో 1000 posts 2500 people will be called for the interview అంటే బాగానే ఉంది, అంతవరకు ఓకే. 1000 మంది సెలెక్ట్ అవుతారు, మిగతా 1500 మంది ప్రిలిమ్స్ రాయాలి కదా. 5 days గ్యాప్లోనే ఉంటుంది అనమాట. రిజల్ట్స్ వచ్చాక ఆ రిజల్ట్స్ని మనం డైజెస్ట్ చేసుకునే లోపే నెగిటివ్ రిజల్ట్స్ వస్తే, మనకి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేకపోతే, లిస్ట్లో మన పేరు లేకపోతే, మన నెంబర్ లేకపోతే 5 రోజుల లోపల ప్రిలిమ్స్ రాయాలా, వితిన్ 5, ఒకసారి 3-4 రోజుల లోపలే. ఆ మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్ ఈజ్ మోర్ అబౌట్ ఎ మైండ్ గేమ్ అని నేను అంటాను. ఇట్ మేక్స్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ మేక్స్ అస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అంటాం. మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఎగ్జామ్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనిపిస్తుంది. గట్టి మైండ్ ఉండాలి, నేను కొట్టేస్తాను ఫిలిమ్స్ మెయిన్స్ ఆ పేపర్ నాకు వచ్చిందంతా నీట్గా కంప్లీట్ చేసి వస్తాను, అట్లాంటి మైండ్ సెట్తో వెళ్ళాలి. నీకు ఎంత ఎబిలిటీ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, నీకు మైండ్ సెట్ సరిగా లేకపోతే, మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఈ ఎగ్జామ్ అసలు పనికిరాదు. మనల్ని ఎగ్జామ్ మెంటల్గా బాగా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను చూస్తుంటా కదా అన్ని స్టేజెస్లో, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్. ప్రిలిమ్స్లో చాలా అలర్ట్గా యాప్ట్గా ఉండాలి. మెయిన్స్లో క్వశ్చన్ అర్థం చేసుకుని చకచక ఆన్సర్స్ రాసి టైంలో కంప్లీట్ చేయగలగాలి. ఇంటర్వ్యూలో డెసిషన్ మేకింగ్ కానీ, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కానీ, ఎబిలిటీస్ కానీ, ఒరేటరీ స్కిల్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ కన్విన్సింగ్ స్కిల్స్ కానీ, గుడ్ పర్సనాలిటీ ప్రొజెక్ట్ చేయాలి. వీటన్నిటికీ మైండ్ బాగా స్టేబుల్గా, మంచి స్ట్రాంగ్గా, నాకేంటి సివిల్స్ కాకపోతే ఇంకా గొప్పగా అవుతాను అనే ఒక ధైర్యం ఉంటే సివిల్స్ కొడతారని అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది నా జీవితంలో ఒక్క స్టేజ్ మాత్రమే, ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. నేను ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ ఎక్కడానికి ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. నేను ఇంకా చాలా పెద్ద ప్లాట్ఫామ్ రీచ్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. అనుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా కొట్టేస్తారు. అండ్ అక్కడ 1 పోస్ట్ లేదు, 2 పోస్ట్ లేదు, 1000 పోస్టులు ఉన్నాయి. అండ్ మీరందరూ కూడా సివిల్ సర్వీసెస్ మొత్తం లాస్ట్ 20 yearsలో గోల్డెన్ ఎరాలో ఉన్నారు, ఒక బంగారు కాలంలో ఉన్నారు. ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ గోల్డెన్ ఎరా, కంప్లీట్ గోల్డెన్ పిక్చర్. వాట్ ఈస్ దిస్ కంప్లీట్ గోల్డెన్ ఎరా, కంప్లీట్ గోల్డెన్ పిక్చర్? ఓకే, కంప్లీట్ గోల్డెన్ ఎరా, కంప్లీట్ గోల్డెన్ పిక్చర్ అంటే ఏంటంటే పోస్టులు బాగా పెరిగిపోయినాయి. ఓకే, పోస్టులు చాలా పెరిగిపోయినాయి. మా అప్పుడు తెలుసా 400, ఒకసారి అయితే 271 లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇంకంతే. అండ్ ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఒక ట్రూత్ చెప్తాను, ఒక 5-6 సంవత్సరాల తర్వాత లేటరల్ ఎంట్రీ సిస్టమ్ బాగా పెరిగిపోతుంది. లేటరల్ ఎంట్రీ సిస్టమ్ అంటే సివిల్ సర్వీసెస్కి ప్యారలల్గా, సివిల్ సర్వీసెస్ కాకుండా ప్రైవేట్లో ఉండే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, కార్పొరేట్స్లో కానీ, ఎంఎన్సీస్లో కానీ, లేకపోతే ఇంటర్నేషనల్గా రకరకాల చోట్ల పనిచేసి బాగా ఎక్స్పర్టైజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఒక 3 years 5 years రిక్రూట్ చేసుకుంటారు. జనరల్గా జాయింట్ సెక్రటరీస్ ఈ లెవెల్లో సివిల్ సర్వెంట్స్ 15 సంవత్సరాలు సర్వీస్ చేశాక, 15 నుంచి 20 సంవత్సరాలు చేశాక వెళ్తారు. కానీ బ్యాక్ డోర్ ఎంట్రీ లాగా బయట ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా రకరకాల ఫీల్డ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్స్లో ఒక బయట ఎక్స్పర్ట్ ఉన్నారు, లేదా
UN ఫుడ్లో పనిచేశారు ఒక ఇండియన్ ఆయన, ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రాంలో. ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక స్కీమ్కి జాయింట్ సెక్రటరీ లెవెల్లో పోస్టింగ్ ఇవ్వచ్చు అనమాట. రూరల్ ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఆయన బయట ప్రైవేట్లో బాగా వర్క్ చేసి వచ్చాడు, అండ్ డైరెక్ట్గా జాయింట్ సెక్రటరీ లెవెల్ ఇవ్వచ్చు. అటువంటి పోస్టులు వచ్చే 5-6 years తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది 4 years బ్యాక్, 3-4 years బ్యాక్ ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, లేటరల్ ఎంట్రీ అని. ఆ లేటరల్ ఎంట్రీ విధానం ఒక 5-6 yearsలో తర్వాత బాగా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎరా అనేది, కమింగ్ 3-4 years ఎరా అనేది, యు ఆర్ ఇన్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ సివిల్ సర్వీసెస్. పోస్టులు ఒక పక్క ఎక్కువ ఉన్నాయి, ఇంకో పక్క ఎగ్జామ్ అనేది నాట్ జస్ట్ బట్టిఫైయింగ్ ఎగ్జామ్ కాదు, ఇప్పుడు మోర్ అబౌట్ స్పాంటనిటీ. మీ బ్రెయిన్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ చూపించినా, కొంచెం స్మార్ట్గా చదువుకుని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ చూపించినా ఎగ్జామ్కి వెళ్తాం, పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మీకు ఓవరాల్గా ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో యావరేజ్గా పర్ఫామ్ చేస్తున్నా మీరు కనీసం ఇండియన్ రెవెన్యూ సర్వీస్లోకైనా ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకనే దీన్ని గోల్డెన్ ఎరా అంటారు. అయితే ఇది ఎందుకు మనం కొంతమంది నష్టపోతారో, ఎందుకంటే కొంతమంది వచ్చినా ఎందుకు సక్సెస్ కారో అవి చెప్తాను. సో సివిల్స్ పాస్ అవుతాం కదా, మేలో రిజల్ట్స్ వస్తాయి, ర్యాంకులు వస్తాయి. ర్యాంకులను బట్టి, మన కేటగిరీని బట్టి, మన ర్యాంక్ మన కేటగిరీ, అంటే మన జనరల్ కేటగిరీయా, ఓబీసీ కేటగిరీయా, జనరల్లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉందా, జనరల్లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉందా, ఎస్సీ కేటగిరియా, ఎస్టీ కేటగిరియా, ఇట్లా మన కేటగిరీస్ని బట్టి, మన ర్యాంక్స్ని బట్టి మనం సక్సెస్ అవుతాం. ఓకే, మనకి దానిలో ఐఏఎస్ వస్తుందా, ఐపీఎస్ వస్తుందా, ఇండియన్ ఫారెన్ సర్వీస్ వస్తుందా, ఐఆర్ఎస్ వస్తా, ఇవన్నీ మన ర్యాంక్స్ మన కేటగిరీ వేకెన్సీస్ బట్టి ఉంటుంది. దానిలో కూడా క్యాడర్స్ ఉంటాయి అన్నమాట. కార్డర్స్ అంటే నువ్వు ఏ కార్డర్, ఆంధ్ర కార్డరా, తెలంగాణ కార్డరా, అంటే నీకు హోమ్ స్టేట్ వచ్చిందా, బయట స్టేట్స్ వచ్చినాయా, అవన్నీ చాలా ఉంటాయి విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మన ర్యాంకుని బట్టి, మన కేటగిరీని బట్టి మన డిసైడ్ అవుతాయి. మనకి ఐఏఎస్ రావాలా, ఐపీఎస్ రావాలా, ఏ కార్డర్ రావాలా, మనకి ఐఆర్ఎస్ రావాలా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్, అదే ఫౌండేషన్ ట్రైనింగ్. ఏ సర్వీస్ వచ్చినా ఒక ట్రైనింగ్ ఉంటుంది అనమాట, అది ఫౌండేషన్ ట్రైనింగ్. అది జనరల్గా ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. రిజల్ట్స్ వచ్చాక 2 monthsకి అది స్టార్ట్ అవుతుంది, 2.5 monthsకి. దట్ ఫౌండేషన్ ట్రైనింగ్ విల్ బి ఫర్ 90 days. అన్ని సర్వీస్ని తీసుకెళ్తారు. దట్ విల్ బి ఇన్ లబాస్నా, లబాస్నా ఇన్ ఉత్తరాఖండ్. లబాస్నా అంటే ఏంటి? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలుసు కదా, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు మీద పెట్టారు అది లబాస్నా మస్సూరి. ఈ మస్సూరి అనేది హిల్ స్టేషన్, ఇట్స్ అ హిల్ స్టేషన్. టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ పెద్దగా వేరే ఆర్గనైజేషన్స్ ఏమి ఉండవు. లబాస్నానే అక్కడ ఫేమస్ అనమాట. మిగతా చిన్న హిల్ స్టేషన్. ఒక కొండ ఎక్కాల, డెహ్రాడూన్ ఫ్లైట్ దిగి 1 గంటన్నర అట్లా పడుతుంది ఆ కొండ ఎక్కడానికి. ఓకే, ఇట్స్ లైక్ తిరుపతి ఎక్కుతారు కదా, కొంచెం ఆ మోడల్లో ఉంటుంది అనమాట, ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. సో కొండ ఎక్కుతారు, ఇట్స్ లైక్ చల్లగా ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది. అక్కడ మీకు ఈ లబాస్నా ఉంటుంది అనమాట. లబాస్నాలో ఫౌండేషన్ ట్రైనింగ్లో అన్ని సర్వీస్లోని 90 days ఫస్ట్ తీసుకెళ్తారు. ఏం చేపిస్తారు అంటే వీళ్ళకి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 7:38 వరకు షెడ్యూల్స్ ఉంటాయి. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 7:38 వరకు షెడ్యూల్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఆఫీసర్ ట్రైనీస్, ఓటీస్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఆఫీసర్ ట్రైనీస్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు అక్కడ? దే విల్ బి ట్రైన్డ్ టు బికమ్ ఎన్ ఆఫీసర్. వాళ్ళకి తెలియదు ఇండక్షన్ కోర్సు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెన్స్ ఉంటుంది, దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి షెడ్యూల్ వెనకాల, వాళ్ళకి ఇచ్చేదాని వెనకాల వాళ్ళని ఆఫీసర్గా ఎలా తయారు చేయాలి అనే దానిలో ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఎక్సర్సైజెస్ నుంచి డైలీ ఇలా క్లాసులు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటాయి అనమాట. ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ స్టూడెంట్స్ లాగా ఎగ్జామ్స్ పడతారు.
మోర్ దాన్ దాట్ ట్రెక్కింగ్ ఉంటుంది. వాట్ ఇస్ ద ట్రెక్కింగ్? షార్ట్ ట్రెక్, లాంగ్ ట్రెక్. ఓకే, ముస్సోరీ దగ్గరున్న ప్లేసెస్కి మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ తీసుకొస్తారు, దాన్ని షార్ట్ ట్రెక్ అంటారు. లాంగ్ ట్రెక్స్ ఉంటాయి, హిమాలయాస్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, కాశ్మీర్ కానీ తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న హిమాలయాస్ ఎక్కిచ్చేస్తారు. లాంగ్ ట్రెక్, మౌంట్ ఆబూ కానీ ఇట్లా తీసుకెళ్తారు అనమాట. అవి లాంగ్ ట్రెక్స్, ఎక్కిస్తారు. ట్రెక్కింగ్, నీకు మినిమం ఫుడ్ ఇస్తారు, నువ్వే ఎక్కాలి. ఓకే, అందరూ అన్ని సర్వీసులు వాళ్ళు. ప్రస్తుతం దే వెంట్ టు ట్రెక్కింగ్ నిన్న. డన్. సో ట్రెక్కింగ్ తర్వాత విలేజ్ విజిట్ అని ఉంటుంది. ఒక 1 వీక్ తీసుకెళ్ళి ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క విలేజ్లో పెట్టేస్తారు. ఏ విలేజ్ నీ చాయిస్ కాదు. నీకు పంజాబ్లో విలేజ్ రావచ్చు, కాశ్మీర్లో విలేజ్ రావచ్చు, కేరళలో విలేజ్ రావచ్చు. ఒక విలేజ్ ఉండి అక్కడ విలేజ్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, విలేజ్లో పొలిటికల్గా అక్కడ సర్పంచ్ ఏం ఫంక్షన్స్ చేస్తారు, మొత్తం నువ్వు ఒక వీడియో చేసేసి రికార్డ్ రాసేయాలి దాని మీద. నీకు మొత్తం ఒక విలేజ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది విలేజ్లో వదిలేస్తారు మిమ్మల్ని. సో యువర్ అండ్ వదిలేటువంటి ఊరికి వదిలేరు. గంటకి ఏం చేయాలో షెడ్యూల్ కూడా ఇస్తారు. మీరు డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి షెడ్యూల్డ్ అనమాట. విలేజ్లో వదిలేస్తారు. అది షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వర్క్ చేసి మొత్తం వర్క్ కంప్లీట్ చేయాలి, దాన్ని మొత్తం షూట్ కూడా చేయాలి అని మీరు కంప్లీట్గా అయిపోయిందా. 1, 2 తర్వాత లబాస్నా లోపల ఇండియా డే అని సెలబ్రేట్ చేస్తారు. మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వెళ్తారు కదా సివిల్ సర్వెంట్స్, ఆఫీసర్స్. ఎవరి కల్చర్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళ డ్రెస్సులు వేసుకోవటం, వాళ్ళ డ్యాన్స్లు వేయటం, వాళ్ళ ఫుడ్ అక్కడ తయారు చేయటం, అంటే ఒక కల్చర్ ఇంకో కల్చర్ తెలియటం అనమాట. ఇంటిగ్రేషన్, ఒక కల్చర్ వాళ్ళు ఇంకో కల్చర్కి తెలియటం. అంటే ఇండియా అంటే ఇంత డైవర్సిటీ ఉంటుంది, ఇంత భిన్నత్వం ఉంటుంది అని తెలియటం అనమాట. సో అది ఇంకొకటి. తర్వాత దెన్ ఇవన్నీ జరుగుతుండగా యుల్ ఆల్సో హ్యావ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. రకరకాల స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ హాబీస్ కంపల్సరీగా అక్కడ డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఏదో ఒక హాబీ. ఈవెన్ హార్స్ రైడింగ్ చేపిస్తారు, తర్వాత రన్నింగ్ చేపిస్తారు, టార్గెట్స్ ఇస్తారు, మొత్తం కొండ మొత్తం తిప్పుతారు అవసరం అయితే, చుట్టూ మొత్తం ఏరియా మొత్తం. ఇట్లా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అందరూ అటెండెన్స్ అవ్వాలి, అందరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకే, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ జరుగుతుండగా మీకు అక్టోబర్ 31 ఏక్తా దివస్, నేషనల్ డే ఆఫ్ యూనిటీ. ఎక్కడ బాగా పాపులర్ ఉంటుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అక్కడ అందరినీ అక్కడ తీసుకెళ్తారు, మొత్తం అందరినీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి, ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర తీసుకెళ్తారనమాట. అక్టోబర్ 31 రోజుకి అక్కడ ఉండేటట్టు 1 వీక్ అక్కడ టెంట్ హౌస్లో ఉంచేస్తారు. టెంట్ హౌసెస్ ఉంటాయి అక్కడ, టెంట్ సిటీ అంటాం, అక్కడ ఉంచుతారు. అక్కడ ఉంచి ప్రతిరోజు క్లాసులు చెప్పిస్తారు యూనిటీ మీద, రకరకాల ఆస్పెక్ట్స్ మీద చెప్పించి, వీలైతే లాస్ట్ రోజు ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ వస్తారు. 31 రోజు వచ్చి స్పీచ్ ఇచ్చి అందరితో గ్రూప్ ఫోటో దిగుతారు. ఓకే, యూ కెన్ డైరెక్ట్లీ సీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫౌండేషన్ కోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, కంపల్సరీ మొత్తం దానిలో మీరు డిన్నర్కి వెళ్ళినా లంచ్కి వెళ్ళినా సరే ఫార్మల్ డ్రెస్ వేసుకెళ్ళాలి. డిన్నరే కదా అని చెప్పి 8:30కి వెళ్తా నార్మల్గా ఏదో ఒక డ్రెస్ వేసుకెళ్ళడానికి ఉండదు. షూస్ వేసుకోవాలి, ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి. దానికి కూడా మొత్తం ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి కూడా, ఎవ్రీ ఆస్పెక్ట్లో మొత్తం ట్రైనింగ్ మొత్తంలో అవుతుంది కదా. తర్వాత దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఫైనల్గా మీ చేత చాలా అసైన్మెంట్స్ రాపిస్తారు, థీసిస్ రాపిస్తారు, ఎస్సేస్ రాపిస్తారు, కొన్ని టాపిక్స్ ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఒక బుక్ చదివి బుక్కి రివ్యూ రాయమంటారు. ఇట్లా టైం అనేది ఉంటుంది అనమాట. సో ఎంత వర్క్ చేసినా టైం ఉండదు. అలా చివరికి వచ్చేసాక ఫౌండేషన్ డే రోజు 78th ఫౌండేషన్ డే, 78th బ్యాచ్, 79th బ్యాచ్, 80th బ్యాచ్ ఇలా ఉంటాయి. సో ఫౌండేషన్ డే లాస్ట్ రోజు మీకు బెస్ట్ ఓటీ మెడల్స్ ఉంటాయి, గోల్డ్ మెడల్స్. మధ్యలో చాలా వాటికి కాంపిటీషన్స్ ఉంటాయి. బెస్ట్ ఈ 90 days ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి మెడల్స్ ఇస్తారు. వాళ్ళ పేరు అక్కడ రాసేస్తారు కూడా, లబాస్నాలో పర్మనెంట్గా ఉంటుంది అక్కడ బోర్డులో. సో దిస్ ఇస్ హౌ ఫౌండేషన్ కోర్స్. ఈ ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత
మిగతా వాళ్ళందరికీ 1 వీక్ హాలిడే ఇచ్చి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయి ఆ 1 వీక్ తర్వాత వాళ్ళ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనుకోండి, దే విల్ కమ్ టు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఐఆర్ఎస్ అనుకోండి నాగ్పూర్, డిఫెన్స్ అనుకోండి ఫరీదాబాద్, ఫారెన్ సర్వీస్ అనుకోండి ఢిల్లీ, ఇట్లా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అనుకోండి షిమ్లా. ఇట్లా ఎవరి సర్వీస్ ప్రకారం వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోతారు. కానీ ఐఏఎస్ వాళ్ళు అక్కడే ఉంచుతారు, వాళ్ళకి సెలవు కూడా ఇవ్వరు. అప్పుడు వాళ్ళకి phase 1 స్టార్ట్ అవుతుంది. phase 1 ఓకే. phase 1 స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసలు స్టోరీ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, లా, అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, రికార్డ్ మేనేజ్మెంట్. తర్వాత వీళ్ళని ఒక రెవెన్యూ దగ్గరికి తీసుకెళ్తారు, చూపిస్తారు ఎలా పనిచేస్తున్నావు. ఒక హెల్త్ ఫెసిలిటీ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదంతా ఒక 20 రోజులు అయిన తర్వాత దెన్ దిల్ స్టార్ట్. ఎప్పుడైతే ముస్సోరిలో బాగా చలి పెరుగుద్దో, ఇంకా జనవరి ఫిబ్రవరి అసలు ఉండలేము, అంత చల్లగా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ ఫారిన్ కంట్రీ. ఆ టైంలో మామూలుగానే చల్లగా ఉంటుంది. ఇంకా జనవరి ఫిబ్రవరిలో అయితే చెయ్యి కూడా కింద పెట్టలేము, వాటర్లో కూడా పెట్టలేము. ఆ టైంలో వీళ్ళందరినీ భారత్ దర్శన్ పంపిస్తారు. more than 45 days ఉంటుంది భారత్ దర్శన్. భారత్ దర్శన్ అంటే ఇండియా మొత్తం ఈ వీళ్ళని గ్రూప్స్గా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మిలిటరీ అటాచ్మెంట్ ఇస్తారు, ఆర్మీ అటాచ్మెంట్. అక్కడి నుంచి అన్ని అటాచ్మెంట్స్ తిప్పుతారనమాట. ఇండస్ట్రియల్ అటాచ్మెంట్, ఆర్మీ అటాచ్మెంట్, అలా ఒక ఐలాండ్ కూడా తీసుకెళ్తారు. ఏదైనా అండమాన్ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ మేజర్ సిటీస్ తిప్పుతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చూపిస్తారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చూపిస్తారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ యార్డ్ చూపిస్తారు. ఖచ్చితంగా దానిలో ఒక షిప్ యార్డ్ ఉంటుంది, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, ఒక పెద్ద ఇన్ఫోసిస్ చూపిస్తారు మైసూర్ క్యాంపస్, ఒక పెద్ద తర్వాత సిసిఎంబి లాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తారు. అన్ని గుళ్ళు చూపిస్తారు, మన కల్చర్, ఆర్కియాలజీ, ఎవ్రీథింగ్. 45 days నాన్ స్టాప్. ఎవ్రీథింగ్ మొత్తం అన్ని దాని ఎంటైర్ ఎక్స్పెన్స్ విల్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్. మీకు షెడ్యూల్ ఇచ్చేస్తారు, 45 to 50 days ఉంటుంది. ఓకే. ఆ తర్వాత దెన్ ఒక వారం రోజులు లీవ్ ఇచ్చి మళ్ళీ కోర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. మధ్యలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా తీసుకెళ్తారు ఉత్తరాఖండ్లో. ఓకే. నేషనల్ పార్క్ తీసుకెళ్తారు, టైగర్స్ని చూపిస్తారు. దెన్ ఇంక ఇలా మధ్యలో ఏదైనా విజిట్స్ తీసుకెళ్తూ క్లాసెస్ పెట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టి హెక్టిక్ షెడ్యూల్లో మీకు మొత్తం నేర్పించి ఎకనామిక్స్ నేర్పిస్తారు, లా నేర్పిస్తారు, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తారు, ఏదైతే అవసరమో అన్నీ. అండ్ ఈ మొత్తంలో మీకు అందరు వస్తారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఒకసారి వస్తారు, తర్వాత వీలైతే క్యాబినెట్ సెక్రటరీ ఒకసారి వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నర్స్ అయితే చాలా స్టేట్ గవర్నర్స్ వెళ్తారు, అండ్ పెద్ద ఆఫీసర్స్, సీనియర్ ఎవరైనా సక్సెస్ అయిన ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, క్లాసెస్ ఉంటాయి అన్నమాట. అలా స్లోలీ ఒక సివిల్స్ పాస్ అయిన క్యాండిడేట్, ఒక సివిల్స్ ఆస్పిరెంట్ని ఆఫీసర్లా తయారు చేస్తారు, ఒక ఆఫీసర్ అవుతారు. వీళ్ళని 1 year ఈ ట్రైనింగ్ అయిపోయింది కదా, తర్వాత జూన్లో అంటే ఆల్మోస్ట్ 10 months 11 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ అని వాళ్ళకి ఏ స్టేట్ క్యాడర్ వస్తే ఆ స్టేట్కి పంపిస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు కర్ణాటక క్యాడర్ వచ్చింది, నువ్వు కర్ణాటక వెళ్ళిపోతావు. వెళ్ళి ఒక కలెక్టర్ కింద అసిస్టెంట్ కలెక్టర్గా వేస్తారు. ఒక జిల్లాలో కలెక్టర్ కింద నేను అసిస్టెంట్ కలెక్టర్గా వేస్తారు. అక్కడి నుంచి నీకు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, అన్నీ నీకు అక్కడ అగ్రికల్చర్లో ఫిషరీస్ ఎలా ఉంది, ఒక వారం అటాచ్మెంట్, అక్కడ బ్లాక్కి BDO ఒక వారం అటాచ్మెంట్, అలా ప్రతి చోట నీ చేత BDO పని చేయిస్తారు, తహసీల్దార్ పని చేపిస్తారు, తర్వాత RDO పని చేపిస్తారు, తర్వాత ప్రతి దానికి ఎవరైనా డిగ్నిటరీస్ వస్తే ప్రోటోకాల్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ వస్తున్నారు, గవర్నర్ వస్తున్నారు, CM వస్తున్నారు, నిన్ను ఆ ప్రోటోకాల్ ఎలా చేయాలని నీకు నేర్పిస్తారు. నువ్వే వెళ్తావు డైరెక్ట్గా వాళ్ళు. ఆల్మోస్ట్ మినిమం 2, 3, 4 టాప్ మోస్ట్ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ని ఈ పీరియడ్లోనే కలిసేస్తావు నువ్వు. ఓకే. ఫీల్డ్ అనమాట, ఫీల్డ్ ట్రైనింగ్, కంప్లీట్ ఫీల్డ్ ట్రైనింగ్. యూ విల్ బి వర్కింగ్ అంటే కలెక్టర్. ఆల్మోస్ట్ నీ కలెక్టర్తో ఉంటావు.
కలెక్టర్ కింద అబ్జర్వ్ చేసి అంతా నోట్స్ రాసుకుంటూ ఉంటాం. అన్నీ తిప్పుతారు. నేను మొత్తం జిల్లాలో ఒక కలెక్టర్ ఏమేమి పని చేస్తారో అన్నీ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత నిన్ను మళ్ళీ ఒకసారి లబాసన పిలుస్తారు. ఆ లబాసన పిలిచే ముందు ఈ మధ్య కొత్తగా ఏం చేశారంటే ఢిల్లీలో ఒక 2 months ఉంచుతున్నారు. ఢిల్లీలో అన్ని మినిస్ట్రీస్ అంటే ఒక మినిస్ట్రీ ఇస్తారు. నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీ ఇస్తారు. అంటే నీకు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రావచ్చు, ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావచ్చు, ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ రావచ్చు. అక్కడ నుండి ఢిల్లీలో ఎలా ఫంక్షన్ చేయాలి సెంటర్లో నేర్పిస్తారు ఒక 2 months. మళ్ళీ ఒకసారి 45 days లబాసనాలో ఉంచుకుని phase 2 అయిపోయాక నేను పంపించేస్తారు. నీకు ప్రొబేషన్ అయిపోతుంది ఇంకప్పుడు. సో 2 years ఆఫ్ ప్రొబేషన్. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నారు? దే వాంటెడ్ టు బ్రింగ్ అ గుడ్ ఆఫీసర్ అవుట్ ఆఫ్ యూ. ఏంటి ఆఫీసర్ ఎందుకు చేయాలి? ఆ తర్వాత నువ్వు SDMగా వస్తావు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. ఒక్కొక్క స్టేట్ని బట్టి 4 yearsకో 5 yearsకో 6 yearsకో కలెక్ట్ అవుతారు. SDM వచ్చారు. చిన్న స్టేట్స్ అనుకోండి, ఎక్కువ జిల్లాలోనే అనుకోండి, 3 years 4 yearsలోనే కలెక్టర్ అయిపోతారు SDM అయ్యాక. పెద్ద జిల్లాలు అనుకోండి, అంటే పెద్ద స్టేట్ పెద్ద మహారాష్ట్ర లాంటివి అనుకోండి, ఆంధ్ర చిన్న జిల్లాలు అయినాయి కదా, ఆల్మోస్ట్ 5-6 years తర్వాత అయిపోతారు. తెలంగాణ 4 years తర్వాత అయిపోతున్నారు. చాలామంది అయ్యారు. 2017 వాళ్ళు కూడా అవుతున్నారు ఇప్పుడు. పెద్ద స్టేట్స్ మహారాష్ట్ర అనుకోండి 7-8 years పట్టొచ్చు. అది కొంచెం పొలిటికల్ చాయిస్ ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఫాస్ట్ ఇవ్వాలి. పెద్ద స్టేట్స్ పెద్ద జిల్లాలు ఎవరికి ఇవ్వాలి, మంచి జిల్లాలు ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత విషయం. సో వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కలెక్టర్ లెవెల్లో జరుగుతాయి. కలెక్టర్ ఇస్ లైక్ ఎ బిగ్ మేనేజరియల్ పోస్ట్. ఆ జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి అన్నిటినీ డైరెక్ట్ చేస్తాడు ఆయన. కలెక్టర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ DM, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. కలెక్టర్ని DM అని కూడా పిలుస్తారు. DM అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. వాట్ డూ యూ మీన్ బై మెజిస్టీరియల్ పవర్స్? The person who wields power to enforce law. చట్టాన్ని సంబంధించి కొన్ని నిర్ణయాధికారాలు తీసుకునే వాళ్ళు మెజిస్టీరియల్ అంటారు. అంటే దాదాపు జ్యుడిషియల్ పవర్స్ అన్నమాట. ఓకే, సో వై ఈజ్ కాల్డ్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. District collector and also called as his magisterial powers. He has magisterial powers. కలెక్టర్కి మెజిస్టీరియల్ పవర్స్ అంటే ఏంటి? కలెక్టర్ అందరిని అరెస్ట్ చేస్తాడా? కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, ఒక రోడ్ వేస్తున్నారు, నీ ల్యాండ్ దానిలో పోయింది, నువ్వు ఆ ల్యాండ్ నుంచి లేవట్లా, రోడ్ వేయటం ఆగిపోయింది. నువ్వు కలెక్టర్ నీకు డైరెక్షన్ ఇచ్చాడు, కాంపన్సేషన్ కూడా ఇస్తున్నావు అని చెప్పాడు, ఇస్తున్నాడు. నీకు ల్యాండ్ నోటీస్ ఇచ్చారు, సే October 15th ఖాళీ చేయాలని. నువ్వు October 30th అయినా ఖాళీ చేయాలని ఇంకో నోటీస్ ఇచ్చారు, రోడ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. దెన్ కలెక్టర్ కెన్ ఆర్డర్ పోలీస్, టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అండ్ ఆస్క్ టు వేకేట్ యువర్ ల్యాండ్. అక్కడికి వచ్చి నేను పంపించేయచ్చు ఆ ల్యాండ్లోంచి. ఓకే, గవర్నమెంట్ పబ్లిక్ పర్పస్ మీద పని చేస్తున్నారు కాబట్టి. అలా రెవెన్యూ ఇష్యూస్లో, మిగతా ఇష్యూస్లో కలెక్టర్కి కొన్ని మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. అందుకే ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు. కలెక్టర్ మేజర్గా పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్, ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రెవెన్యూలో ఆ జిల్లాకి ఆయనే హైయెస్ట్ ఆఫీసర్ అనమాట. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ రెవెన్యూ ఫంక్షన్స్, కలెక్టర్ విల్ ఆల్సో హ్యావ్ వెల్ఫేరిస్టిక్ ఫంక్షన్స్. అన్ని డిపార్ట్మెంట్స్, ఆ జిల్లాలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్స్ collector is the head. It might be sanitation, it might be education, it might be agriculture, అన్ని డిపార్ట్మెంట్స్, it might be land revenue, అవన్నీ కూడా కలెక్టరేట్లో ఫైనల్గా ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ అథారిటీస్కి డైరెక్ట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు నో. కలెక్టర్ అయిన తర్వాత SDM నుంచి నువ్వు కొన్ని రోజులకి జాయింట్ కలెక్టర్ అవుతావు, SDM అంటే సబ్ కలెక్టర్, తర్వాత జాయింట్ కలెక్టర్ అవుతావు, తర్వాత కలెక్టర్ అవుతావు. కలెక్టర్గా నీకు ఒక పోస్టింగ్ వస్తా, 2 పోస్టింగ్లు వస్తాయా, ఆ స్టేట్ని బట్టి ఎన్నాళ్ళు ఉంటావు అనేది టెన్షన్ ఉంటుంది. తర్వాత దెన్ యూ విల్ గో ఇన్ టు సెక్రటేరియట్. సెక్రటేరియట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా? ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఓకే, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దెన్ యూ విల్ బికమ్ సెక్రటేరియట్ లెవెల్లో జాయింట్ కమిషనర్ ఆ లెవెల్లో వెళ్తావు. ఆ తర్వాత నువ్వు ఒక 12-13 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత, ఈవెన్ 7-8 ఇయర్స్ తర్వాత కూడా 8 ఇయర్స్ తర్వాత నుంచి సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళొచ్చు. 15 ఇయర్స్ 16 ఇయర్స్ సర్వీస్ తర్వాత జాయింట్ సెక్రటరీ లెవెల్లో సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళొచ్చు. ఇంకా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తే ఇంకా బాగా చేయొచ్చు అనమాట. సో నువ్వు చేసేది యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ వేరియస్ థింగ్స్ ఫర్ వాట్? ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. అంటే నీకున్న పొజిషన్తో ప్రజల జీవితాల మీద ఇంపాక్ట్ చేసే శక్తి నీకుంది, ఉందా? సో మొత్తం ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ. పాత రోజుల్లో కలెక్టర్ అంటే ఒక బంగ్లా ఇస్తారు, ఒక కార్ ఇస్తారు, కలెక్టర్ వెనకాల ఒక బంట్రోత్ ఉంటారు, అది సినిమాటిక్. ఈ రోజుల్లో చాలామంది ఇది సంపాదించుకోగలరు, కానీ నువ్వు ఎన్ని ప్రైవేట్ జాబ్ చేసినా ఎంత చేసినా యాజ్ ఎ కలెక్టర్, యాజ్ అన్ IAS or IPS officer, you have the privilege or responsibility to create a positive impact on the lives of others. అది నువ్వు ఏ ఉద్యోగం చేసినా రాదు. ఎంతోమంది జీవితాలు పాజిటివ్గా మార్చే శక్తి నీకు ఉంటుంది అనమాట. యూ హ్యావ్ దట్ ఇంపాక్ట్, పాజిటివ్గా అది మార్చే శక్తి నీకు ఉంటుంది. అందుకనే చాలామంది దీన్ని ఆస్పైర్ చేస్తారు. దీనిలో వచ్చే జీతాలు చూసావు, శాలరీ చూసో, లేదా దీనిలో ఉండే ప్రివిలేజెస్ చూసో ఎంటైజ్ అవుతారు పిల్లలు, యూత్. కలెక్టర్ అంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారు, దండం పెడతారు. కలెక్టర్ అంటే అందరూ సెల్యూట్ చేస్తారు. IPS అంటే కింద అంతా సబార్డినేట్స్ ఉంటారు. ఇవన్నీ సినిమాలు చూసి ఎక్కడో విని మన చిన్నప్పుడు ఇన్స్పైర్ అవుతాం. కానీ ద పోస్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్ ఈజ్ మోర్ అ రెస్పాన్సిబుల్ పోస్ట్ దాన్ ఏ ప్రివిలేజ్డ్ పోస్ట్. ఓకే, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది నెంబర్ 2. మోర్ ఇంపార్టెంట్లీ, నువ్వు ఏదైతే లైఫ్ ఎండ్లో వాట్ ఐ హ్యావ్ డన్ విత్ మై లైఫ్ అనుకున్నప్పుడు వాట్ గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్ ఇస్ హౌ మెనీ లైఫ్స్ యూ హ్యావ్ టచ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది జీవితాలు నువ్వు టచ్ చేయగలిగావు, ఎంతమంది జీవితాలు నువ్వు పాజిటివ్గా ఇంపాక్ట్ చేయగలిగావు. సో మీరు తీసుకున్న ఈరోజు ఈ డెసిషన్, సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్న డెసిషను, ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోటివ్ డెసిషన్, ఇట్ ఈస్ నాట్ అ random decision or a sporadic decision. It's a decision not just for you. It is a decision to impact at least 1 million lives. ఈ డెసిషన్ తీసుకుని మీరు కనుక దీన్ని సక్సెస్ అవుతే, మీరు ఒక నిజాయితీ గల, అట్లీస్ట్ గొప్పగా పనిచేయకపోయినా మీ జాబ్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే, కనీసం మీ జీవితంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, ఎంత కష్టాలు ఉన్నా సరే, ఒక్క లైఫ్ 10 లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చే 30 సంవత్సరాల్లో చేంజ్ తీసుకొచ్చే శక్తి మీకు ఉంటుంది. వాట్ మోర్ యూ నీడ్ ఇన్ ద లైఫ్? ఇంతకు మించి ఒక జీవితానికి ఏమైనా కావాలి? ఓకే, అలాంగ్ విత్ దట్ యూ విల్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ, అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ రెస్పెక్ట్. అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా చేయొచ్చు ప్రపంచంలో, కానీ ఎవరు చేయలేనిది మీరు చేయగలిగేది ఇది ఉంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, నేను సివిల్స్ పాస్ అయితే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, చాలామంది అడుగుతారు నేను ఎక్కడికి వెళ్ళినా. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చాలా ఉంటుంది. చాలామంది పొలిటీషియన్స్ వచ్చి మమ్మల్ని ప్రెషర్ పెడతారని. కానీ నేను చాలామంది సివిల్ సర్వెంట్స్తో, నా ఫ్రెండ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒకరిద్దరితో వాళ్ళు నన్ను కలుస్తారు. ర్యాండమ్గా చెప్పినా ఆన్ యావరేజ్ ఎవ్రీడే ఒకరు మాట్లాడతారు, నాకు వస్తారు నా దగ్గరికి. డిస్కషన్లో ఖచ్చితంగా ఈ కామన్ పాయింట్స్ అన్నీ వస్తుంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినంత పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కానీ, ఒక మంచి పని చేసేటప్పుడు అంత ప్రభావం కానీ కొన్నిట్లో ఉంటుంది. కొన్నిసార్లు ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, CM ఫోన్ చేసి ఇలా చెయ్యని చెప్తుంటారు. కానీ 90% మీరు ఒక మంచి పని చేసేటప్పుడు మాత్రం ఆపడం అంత ఈజీ కాదు ఎవరికి. పాజిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చైన్ ఇస్తారు. ఓకే, రెండో ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఏంటంటే, పొలిటీషియన్ కమ్స్ అండ్ గోస్,
పాలిటిక్స్లో నెవర్ సే నెవర్. ఓకే, మీరు గమనించండి, ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. పవర్ ఇన్ పాలిటిక్స్ ఇస్ అ ఫ్లూయిడ్ కాన్సెప్ట్. మీరు చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, హౌ ఫ్లూయిడ్ ఇట్ ఈస్. ఎంత ఫ్లూయిడ్ కాన్సెప్ట్ పవర్ అనేది. ఈరోజు ఒకప్పుడు ఆయన చేతిలో ఉంది, ఇప్పుడు ఈయన చేతిలో ఉంది. కానీ బ్యూరోక్రసీలో ఉండే పవరు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పవరు 30 years మీరు ఏ పొజిషన్లో ఉన్నా, దానిలో ఏ పోస్టింగ్లో ఉన్నా ఎంతో కొంత ప్రజలకు మంచి చేసే పవర్ మాత్రం మీ చేతిలో ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ట్రెండ్ ఇన్ సివిల్ సర్వీసెస్ నౌ. అండ్ మీరు అనుకున్నంతగా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ సివిల్ సర్వీసెస్లో పెరగట్లా, ఇన్ఫ్యాక్ట్ తగ్గుతుంది స్లోగా. కమింగ్ 4-5 years తర్వాత ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ ఎంపవర్డ్. నువ్వు ఏ రాష్ట్రంలో ఇండియాలో పిచ్చోళ్ళు అవ్వాల పీపుల్ తెలుసు. మీరు గమనించండి, 20 years బ్యాక్ ఆర్ 50 మీరు చూసిన ఇండియా 10 years బ్యాక్ అనుకోండి, మీరు ఇంకా 20 years బ్యాక్ అని చిన్నపిల్లలు ఉంటారు. 10 years బ్యాక్ ఇండియాకి ఇప్పటికి చేంజ్ వచ్చిందా లేదా? ఓరియంటేషన్లో కానీ, అవేర్నెస్లో కానీ, థింగ్స్లో కానీ. ఇప్పటి నుంచి ఇంకో 5 years డౌన్ ద లైన్ ఆలోచించండి. మీరు కలెక్టర్ అయ్యేసరికి 6 years డౌన్ ద లైన్ ఆలోచించండి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ గుడ్ థింగ్స్, నో బడీ కెన్ స్టాప్ యూ. ఓకే, ఈ ఓరియంటేషన్తో ఉంటే మాత్రం then the exam will be very easy. So don't look from the perspective of a student who is aspiring for civil services. Look from the perspective of an officer, accomplished officer, who is aspiring to write the exam as a first step to serve the people. అంటే నేను ఒక స్టూడెంట్ని, చాలా పెద్ద ఎగ్జామ్, ఇది పాస్ అవుతాను లేదో అని కాదు ఆలోచించాల్సింది. నేను ఒక అకాంప్లిష్డ్ ఆఫీసర్ని, నేను అందరికి మంచి చేయాలంటే నేను ఫస్ట్ స్టెప్ చేయాల్సింది నన్ను నేను సరి చేసుకోవడం, ఈ పరీక్ష పాస్ అవటం. ఆ పర్స్పెక్టివ్ నుంచి ఈ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వ్యవహారాలు, చెత్త రూమర్స్, ఈ పరీక్ష చుట్టూ ఉండే భయాలు పక్కకు పోతాయి. వెన్ దేర్ ఇస్ సంథింగ్ గుడ్ ఇన్ ద వరల్డ్, ఒక మంచి ఉంది అనుకోండి ప్రపంచంలో, ఆ మంచి ఏంటో మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పుడే మీ చేత ఒక మంచి చేయాలని ఉందనుకోండి, ఆ మంచి నువ్వు చేయాలని రాసి పెట్టినప్పుడు నువ్వు ఒక పెద్ద కొండ ఎత్తాలి ఫస్ట్. యూ నీడ్ టు లిఫ్ట్ అ మౌంటైన్. యూ విల్ గెట్ దట్ ఎనర్జీ టు లిఫ్ట్ ద మౌంటైన్ వెన్ యూ ఆర్ డెస్టైన్డ్ టు డూ గుడ్ టు ద పీపుల్. అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ ఆర్ డెస్టైన్డ్ టు డూ గుడ్ టు ద పీపుల్, యూ కెన్ మూవ్ ఎనీ మౌంటైన్. I think you got it. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా రాయాలి. ఈ ఎగ్జామ్ అనేది ఇంత ఎగ్జామ్, మీ జీవితం అనేది ఇంత, యువర్ లైఫ్ ఈజ్ దిస్ మచ్, ఈ ఎగ్జామ్ ఈజ్ ఇంతే. దీన్ని ఇంతగా చూడకండి, ఎందుకంటే చేయాల్సింది ఎంత ఉంది. సో యూ నీడ్ టు డూ నెక్స్ట్ 30 years ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు 22 అనుకోండి, మీరు ఒక 60, 38, 39 yearsలో యూ ఆర్ గోయింగ్ టు డూ ట్రెమండస్ థింగ్స్ ఇన్ ఇండియా. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ డూ వండర్స్, కాదా? చేయబోతున్నారు. దానికి ఎగ్జామ్ విల్ హెల్ప్ యూ, అంతే. దిస్ ఎగ్జామ్ ఇస్ లైక్ అ ప్లాట్ఫామ్ ఆర్ అ బ్రిడ్జ్. లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో మిమ్మల్ని ఏం చదివిస్తారు? ప్రీ సివిల్ సర్వీసెస్, పోస్ట్ సివిల్ సర్వీసెస్. ప్రీ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? సివిల్ సర్వీసెస్ పాస్ కాకముందు ఏం చదువుతాం, పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 2 years ఏం నేర్చుకుంటాం, పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 2 years ఏం చేస్తామని చెప్పాను. పాస్ కాకముందు ఏం చదివెళ్ళాలి, ఎందుకు అవి చదవాలి? పాస్ కాకముందు మనం ఏం చదివి వెళ్ళాలి, ఎందుకు అవి చదవాలి, ఎందుకు మనం ఇంత కష్టమైన ఎగ్జామ్ పెడతారు? నేను మీలా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక క్వశ్చన్ నాకు నేను అనుకునేదాన్ని, అరే 3 stages ఆఫ్ ఎగ్జామ్ ఎందుకు, ప్రిలిమ్స్ ఒకటి పెట్టేసేసి దానిలో ఎవరు టాప్ 1000 ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, అది అది అని మనం ఎందుకు ఇంత చావ కొట్టాలి, అలసిపోయేలా చేయాలి? మార్నింగ్ ఒక ఎగ్జామ్ మీన్స్ ఈవినింగ్ ఒక ఎగ్జామ్, మళ్ళీ మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్. చేతులు నొప్పులు పుట్టేటట్టు అలసిపోయి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చి బ్రెయిన్ సాచురేషన్ లెవెల్లోకి వెళ్ళిపోయి అంతెందుకు మనం స్ట్రెచ్ చేస్తుంది ఎగ్జామ్?
మళ్ళీ ఇంటర్వ్యూ ప్రెషర్. ఎందుకు ఇదంతా? రాసేటప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట, అసలు ఎందుకు ఇంత టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్, మనల్ని ఎందుకు ఇలా ఆడుకుంటారని. మీరు చెప్పండి, ఒక చిన్న ఇట్లాంటి ఒక 50 పుస్తకాలు ఇచ్చేసి దీనిలో క్వశ్చన్లు వస్తాయంటే అందరూ చదువుతారా? ఇలాంటి పుస్తకాలు ఇచ్చేసి ఒక 50 100 దీనిలో క్వశ్చన్లు వస్తాయి అబ్బాయి కానీ స్టార్ట్ అంటే బట్టి పట్టేస్తారు. ఈరోజు నైట్ పగలు ఐఏఎస్ అవుతా అంటే ఏదైనా చదువుతారు కదా, అవునా కాదా? కానీ మీలో స్పాంటనిటీ ఉందా? డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉందా? మీకు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసా? ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో తెలుసా? ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్లా, ప్రెసిడెంట్ పవర్ఫుల్లా, గవర్నర్ పొజిషన్ ఏంటి, సెంట్రల్కి స్టేట్కి ఎలాంటి సంబంధాలు ఉంటాయి, అసలు మన హిస్టరీ ఏంటి, ఏన్షియంట్ ఇండియా ఎలా ఉండేది, మిడివల్ ఇండియా ఎలా ఉండేది, మోడర్న్ ఇండియా ఎలా ఉంది, మన ఫ్రీడమ్ ఫైటింగ్ ఎంత కష్టపడి చేసుకున్నాం, దానిలో ఎవరి పాత్ర ఏంటి, మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, G20 ఎలా కండక్ట్ చేస్తాం, అన్ని కంట్రీస్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడుతున్నాయి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, బ్యాంకింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. అన్లెస్ యూ నో ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ తెలియకపోతే హౌ యూ రూల్ ఇండియా టుమారో, హౌ యూ అడ్మినిస్టర్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో ఇండియన్ టెరైన్ ఏంటి, వరల్డ్ ఎలా ఉంటుంది, మన క్లైమేట్ ఏంటి, మన రివర్స్ ఏంటి, ఫ్లడ్స్ ఏంటి, ఎర్త్క్వేక్స్ అంటే ఏంటి, ఇన్ డీటెయిల్గా తెలియాలి కదా. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. చంద్రయాన్ 3 అన్నారు, అసలు ఎందుకు మనకి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలా? ఆదిత్య L1 అన్నారు, ఎందుకు మనకి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలా? సూర్యుని అబ్జర్వ్ చేయాలా? చంద్రుడి మీద కాలు ఎందుకు పెట్టాలా? సూర్యుని మీద కాలు పెట్టడం లేని కాలిపోతాం. ఓకే, సూర్యుని ఓన్లీ అబ్జర్వ్ చేస్తాం మనం. ఓకే, డిఫెన్స్, కంట్రీకి డిఫెన్స్ ఎందుకు కావాలి? చైనా ఏంటి, రష్యా ఏంటి, పాకిస్తాన్ ఏంటి, క్వాడ్ ఏంటి, ఓకే, ఈ G20 ఏంటి, G7 ఏంటి, రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు యుద్ధం చేస్తుంది, నాటో ఏంటి, షుడ్ హ్యావ్ నాలెడ్జ్ కదా. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, IR, కరెంట్ అఫైర్స్. అండ్ మన చుట్టూ ఏం జరుగుతుంది, తెలియాలా? సో దిస్ ఈజ్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ. అండ్ రేపు మీరు చాలా రాస్తారు డ్రాఫ్ట్స్, మీ ఒపీనియన్స్ క్లియర్గా రాస్తారు. ఎస్సే రైటింగ్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందా, ఒకదానికొకటి లింక్ ఉందా? కొంతమంది గమనించారా, ఒకదానికొకటి లింక్ లేకుండా మాట్లాడతారు. హ్యావ్ యూ అబ్జర్వ్? అలా ఉందా మీలో? ప్రాపర్గా ఉందా? క్వశ్చన్కి అంటే అడిగిన క్వశ్చన్ సరైన ఆన్సర్ రాస్తారా? మీకు కొన్ని బేసిక్స్ వచ్చా? స్పాంటనిటీ ఉందా? మీకు ఒక సబ్జెక్ట్లోనే ఎక్స్పర్టైజ్ ఉందా? ఒక ఆప్షనల్ సబ్జెక్ట్, మంచి ఆప్షనల్. అలానే మీ పర్సనాలిటీ ఎలా ఉంది? అరే ఇండియాలో పేదరికం ఎప్పటికీ పోదు, ఓకే, లేదా ఈ టెర్రరిజం మనం ఏం చేయలేం, అలా నెగిటివ్ మైండ్ ఉందా? ఇంటర్వ్యూలో చూస్తారు, వీళ్ళకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉందా, మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్ ఉందా, పీపుల్ పట్ల ఎంపతి ఉందా, కాంటెంపరీ ఇష్యూస్ పట్ల ఐడియా ఉందా, చుట్టూ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసా? అండ్ నాకు సమాజంతో సంబంధం లేదంటే నువ్వు సివిల్ సర్వెంట్గా పనికిరావు కదా. అప్పుడు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకో, ఒక కోర్స్ నేర్చుకో, అక్కడే ఎక్సెల్ అవ్వు. ఐ డోంట్ వాంట్ ఇండియా, దిస్ దట్ ఇండియా అంటారు కొంతమంది. దెన్ గో అవుట్ ఆఫ్ ఇండియా or do something closing the doors. If you want to change India, then come to civil services. If you are not bothered about the conditions and all these things, if you are not empathetic, stop doing these things. So ఇవన్నీ ఎగ్జామ్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఒకటే టెస్ట్ పెడితే కొంత ఎంపతి లేని పీపుల్ కానీ, అనాలిసిస్ లేని పీపుల్ కానీ లక్లోనో ఫ్లూక్లోనో సెలెక్ట్ అవ్వచ్చు. ఈ 3 స్టేజెస్లో ఎవడు కూడా లక్లో సెలెక్ట్ అవ్వలేడు. అదే దీనిలో సీక్రెట్. చాలా బాగా అన్ని విషయాల మీద అవగాహన రాకపోతే, మన చుట్టూ ఉన్న వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలియకపోతే 80% లక్లో ఈ 3 స్టేజ్లో సెలెక్ట్ అవ్వలేడు. ఓన్లీ ఇంటర్వ్యూ పెట్టారనుకో ర్యాండమ్గా సెలెక్ట్ అవ్వచ్చు. ఓన్లీ ప్రిలిమ్స్ పెట్టారనుకో కళ్ళు మూసుకుని అన్ని ఏళ్ళు పెట్టి తెలిసిన వరకు 30 కరెక్ట్ పెట్టి మీరు అన్ని ఏళ్ళు పెట్టేసి వచ్చిన వాళ్ళు కూడా పాస్ అవుతారు ఒక్కోసారి అనుకుందాం. అలా కాకుండా అన్ని స్టేజెస్లో మీ దగ్గర నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి సీసెట్ కష్టంగా ఇవ్వటం, మ్యాథ్స్ వాళ్ళకి అది అడ్వాంటేజ్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కష్టం, అట్లాంటివి జరుగుతాయి.
ఓవరాల్గా మీరు అన్ని పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ కంపేర్ చేస్తే దేశం మొత్తంలో యూపీఎస్సిలో 99.99% నాకు మొత్తం తెలిసినంత వరకు దే విల్ క్యారీ ఓన్లీ మెరిట్. అక్కడ పెద్దగా లక్ ఫ్యాక్టర్స్ ఆ రేంజ్లో ఉంటాయని నేను అనుకోను. ఎనీహౌ 10% 5% లక్ ఉంటుంది, కానీ ప్రతిసారి లక్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ. దిస్ ఇస్ స్టోరీ అనమాట. దీన్ని మనం ఈ ఎగ్జామ్కి ఊరికే చూసి వద్దామని వెళ్ళకూడదు. కొంతమంది తెలుసా ఫిలిమ్స్ రాసేసి వస్తారు. ఎందుకు వచ్చే రాసామంటే ఊరికి ఎట్లుంది చూద్దామని. మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు రాయమని, జస్ట్ ఊరికే చూసి వస్తానంటారు. ఊరికే కంప్లీట్లీ కంటెస్ట్ విత్, ఊరికే చూడటానికి ఎగ్జామ్ రాయరు. ఓకే, సో తర్వాత అప్పుడు అర్థమైంది 4 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం తప్పు చేశాను నేను. సో ఒక 1 year బాగా ప్రిపేర్ అయ్యి, ఫోకస్గా ప్రిపేర్ అయ్యి, ఎంజాయ్ ద ప్రిపరేషన్ బాగా కొత్తగా తెలుసుకుందాన్ని ఆనందపడుతూ యూ కెన్ స్టార్ట్ ద ఎగ్జామ్. మీరు అట్లా ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి వెళ్ళినప్పటికే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోవాలి. యూ హెవ్ టు కంప్లీట్ యువర్ ప్రిలిమినరీ ప్రిపరేషన్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్. ఆప్షన్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓన్లీ రివిజన్ టైం ఉంటుంది మీకు. మే ఆఖరిలో ప్రిలిమ్స్ జరిగింది అనుకోండి, June 15th రిజల్ట్స్ వస్తాయి. మెయిన్స్ విల్ బి ఇన్ September. నాట్ మోర్ దెన్ 60 to 70 days టైం ఉంటుంది. 9 papers ఉంటాయి, 2 కంపల్సరీ పేపర్స్, తెలుగు ఇంగ్లీషు అవి క్వాలిఫైయింగే. మిగతా కూడా 7 కంపల్సరీ, అవి మార్క్స్ కౌంట్ అవుతాయి. ఆ 7 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి 8-9 days కూడా టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. రివిజన్కే టైం ఉంటుంది. సో రైటింగ్ ప్రాక్టీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతా కంప్లీట్ చేశాక యూ హ్యావ్ టు సిట్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూర్చోవాలి. ప్రిలిమ్స్కి కనీసం సిలబస్ కంప్లీట్ అయ్యాక ఒక 100 mock టెస్ట్లు, మెయిన్స్ కనీసం ఒక 50 mock టెస్ట్లు రాశాక ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ని మాక్ పేపర్గా ట్రై చేయలేం కదా. ఇట్స్ నాట్ ఎ మాక్ ఎగ్జామ్, ఇట్స్ అ రియల్ ఎగ్జామ్. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఇప్పుడు మీకు రివర్స్గా మీకు చెప్పాను, అంటే ఐ వెంట్ ఇన్సైట్ ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళి రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఏంటి, ఎందుకంత ఎగ్జామ్ కాంప్లెక్స్గా ఉంటుంది, ఇన్ని స్టేజెస్ ఎందుకు ఉంటాయి, తర్వాత ఇంత సిలబస్ ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎస్ఏ రైటింగ్ ఉంది, డిజాస్టర్ వస్తే కలెక్టర్ ఏం చేయాలి, ఒక డిజాస్టర్ వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారు, కలెక్టర్ ఏం చేస్తారు, అసలు డిజాస్టర్స్ అంటే ఏంటి, ఇండియాకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, ఇండియాలో సోషల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, మన ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, ఆ సోషల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అన్నమాట. These are the things. Is it okay for you? I think you got it. CSB IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ September 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. September 25th నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు June July వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.